జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గృహం 90 డిగ్రీస్ లేదంటే 0 డిగ్రీ నార్త్లో ఉండే విధంగా కట్టవచ్చా? చాలామందికి సందేహం వస్తుంది. ఆ విధంగా కట్టవచ్చు కూడా. ఎందుకంటే మనకు తూర్పు అనేది 90 డిగ్రీల్లో ఉంది. అదేవిధంగా ఉత్తరం 360 డిగ్రీలు. అంటే ఒక వృత్తం ఫుల్ఫిల్గా చేసినట్లయితే మళ్ళీ ఆ బిందువు నుంచి మొదలై బిందువు వద్దకు వచ్చిన తర్వాత ఆ బిందువు ఏదైతే ఉంటుందో రెండు బిందువులు కలిసే చోటని 360 అంటారు. కాబట్టి ఆ 360 డిగ్రీలని నార్త్ పాయింట్గా తీసుకుంటే నార్త్ ఫేసింగ్లో గృహాలని నిర్మాణం చేయవచ్చు. అంటే ఏమిటి, కట్టకూడదండి అని అంటారు, కట్టలేమంటారు. కట్టకూడదు కదా, కట్టలేము. అంటే ఒక 5 సెంట్లు స్థలం కనుక ఉన్నట్లయితే మనకు అందులో ఒక 90 డిగ్రీలు కనుక స్థలం లేకుండా ఉండి మార్పులు ఉన్నట్లయితే దానిని 90 చేయాలంటే 5 సెంట్లు కాస్త 3-3.5 సెంట్కి వెళ్తుంది. అంత కట్ అవుతుంది. ఒక్కొక్కసారి 1 సెంటే కట్ అవుతుంది, ఒకసారి 50 గజాల మటుకే కట్ అవుతుంది. అట్లాగా ఉంటుంది. కనుక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క 90 డిగ్రీలు లేదు అంటే కనుక మనకు 360 డిగ్రీలు కనుక ఉన్నట్లయితే వాటి ఫలితాలు వేరేగా ఉంటాయి. అవి దాటి అటు ఇటు అట్లా కదులుతూ ఉంటే వీటి ఫలితాలు వేరేగా ఉంటాయి. అదే మనం డిగ్రీ అనేది ప్రాముఖ్యత చేయాలి. ఆ తర్వాత ఆయాన్ని కూడా బలం చేయాలి గృహ నిర్మాణంలో. కనుక ఈ రెండూ కూడాను బలంగా కనుక ఉన్నట్లయితే గృహ నిర్మాణంలో యజమాని అద్భుతంగా ఉంటాడు. ఉదాహరణకు 90 డిగ్రీల కంటే కనుక తగ్గింది లేదంటే 90 డిగ్రీల కంటే పెరిగింది అనుకోండి. గృహం 114 డిగ్రీలు ఒక ఇంటికి ఉందనుకోండి తూర్పు భాగంలో. అంటే ఏమవుతుంది, 24 డిగ్రీల పర్యంతం అనేది అక్కడ మనకు ఈశాన్యం చూపిస్తుంది. అదే కనుక మనకు తూర్పు కనుక 70 డిగ్రీలు ఉందనుకోండి, అక్కడ మనకు ఉత్తర భాగం అనేది 0 డిగ్రీ ఉండదు. అది 20 డిగ్రీలు తగ్గి 340 డిగ్రీలు. అంటే మనం ఉన్నటువంటి ఉత్తర సింహద్వారం అనేది 340 డిగ్రీలు ఉంటే వాయువ్యంలో చూస్తున్నట్టే లెక్క. ఆ విధంగా కాకుండా ఉండాలంటే స్థలాన్ని మొత్తం నిర్ణయం చేసుకోవాలి. స్థలం నిర్దేశం చేసుకున్న తర్వాత దానిలో మనం కంపాస్ పెట్టి డిగ్రీస్ ప్రకారంగా బలం చేసి అప్పుడు దానికి సంబంధించిన నియమాల ప్రకారంగా నిర్మాణం చేయాలి. రోడ్డు ఉంది కదా అని చెప్పి పారుగట్టి కడుతూ ఉంటే రోడ్డు బాగానే ఉంటుంది కానీ మనం బాగుండం. లేదంటే కొంతమంది అంటుంటారు, అద్దెకు వచ్చిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు కానీ మేమే అంటే ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు వచ్చింది యజమానికి ఈ ప్రాబ్లం? కనుక ఏమిటంటే మనం గృహ నిర్మాణం చేసే క్రమంలో ఈ యొక్క డిగ్రీల యొక్క ప్రాముఖ్యత 360 డిగ్రీల్లో ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందిని పెడుతూ ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి బలాన్ని పెంచుతూ ఉంటుంది. కనుక బలాన్ని పెంచే డిగ్రీ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. దాని ప్రకారంగా దానికి సంబంధించిన వస్తువును అక్కడ ఉంచితే కానీ అప్పుడు మనం ముందుకెళ్ళలేం. కనుక గృహ నిర్మాణంలో డిగ్రీలు అనేవి ముఖ్యమైన పాత్రను వహిస్తూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.